అన్న. సో చిరంజీవి గారిది మన శివశంకర వరప్రసాద్ అని కొత్త సినిమా వస్తుంది. రీసెంట్ గా ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. సో అందులో ఆయన లుక్స్ అనేవి చాలా చాలా అంటే యంగ్ గా కనిపించారు. కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఈ వయసులో కూడా అంత యంగ్ లుక్ మీకు అవసరమా అని చెప్పేసి. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు అభిప్రాయం? ఈ టైంలో కూడా యంగ్ లుక్ అవసరమా అని అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ క్వశ్చన్ అనేది వాళ్ళకి అవసరమా అని వేయకూడదు. ఎందుకన్నానంటే ఈ టైంలో కూడా 70 సంవత్సరాలు వచ్చినాయంటే మనం ఎట్లా చూస్తామో అందరినీ ఇంటి మూల కూర్చోడమో ఎక్కడ కూర్చోడమో చూస్తూ ఉంటాం. అంటే నేనేమంటానంటే అక్కడ పైసలు సంపాదిస్తున్నాను కాదు, మన కోసము వాళ్ళు అట్లా తయారవుతున్నారు అన్నప్పుడు అది మన కోసం అంటాను తప్ప వాళ్ళ కోసమే తవ్వం. ఎందుకంటే వాళ్ళ కోసం అయితే అందంగా అదే అవసరం ఏముంది, ఇంట్లో మంచిగా కూర్చొని బిజినెస్ చూసుకుంటే సరిపోతుంది. మన ఈ ఫిట్నెస్ అవ్వని అండ్ ఫుడ్ విషయంలో అవని లేకపోతే గ్లామర్గా కనిపించాలి అవసరం అవని. ఎందుకన్నానంటే మనల్ని నమ్ముకుని ఫ్యాన్స్ ఉన్నారు. పర్టికులర్గా ఏంటంటే అక్కడ పైసల కోసం వెయిట్ చేయట్లేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందనంటే బిఫోర్ షో చూసినానంటే దగ్గర 1000 రూపాయలు 2000 రూపాయలు టికెట్ పెట్టి చూసినాం. అంటే అక్కడ ఎందుకు చూసినామనంటే ఆ టైంకి ఆనందం, అంతే. ఆ టైంకి ఆనందం పంచుతున్నాం, ఆనందం చూస్తున్నాం. వాళ్ళంతా గ్లామర్గా ఉన్నారంటే మనం అనేది ఇన్స్పిరేషన్ అవ్వాలి. అంటే మన కోసం కదా చేస్తున్నారు అని. అది దానికి ఎట్లా మాత్రం లిటరలీ చెప్పాలి అంటే గ్రేట్, అంతే. ఎందుకంటే ఆయన స్థాయికి మనం చెప్పాల్సిన వయసు కూడా కాదు అది. నేను లిటరలీ చెప్పింది అయితే గ్రేట్. కాకుండా వేరే హీరోలతో కూడా పోలుస్తున్నారు. బాలకృష్ణ గారిని కానీ రజనీకాంత్ గారి కానీ చూసి నేర్చుకోండి అని చెప్పేసి. ఎవరిని? చిరంజీవి ఆయనకి అంత అవసరం లేదండి. ఎందుకనంటే వాళ్ళతో పోల్చినంత స్థాయి అనేది చిరంజీవి ఏ స్థాయిలో ఉన్నారో మనకు క్లారిటీ ఉంది. అది క్వశ్చన్ వేసిన వాళ్ళకే ఆన్సర్ వదులుతుంది తప్ప మనం సెపరేట్గా అయితే చెప్పవసరం లేదు. ఎందుకంటే ఆయనతో పోల్చుకోవసరం లేదు. ఎందుకంటే డ్యాన్స్ విషయంలో ఉన్నామని, నటన విషయంలో ఉన్నామని, లేకపోతే గ్లామర్ విషయంలో ఉన్నాయి. అంటే ఏ టు జెడ్ అనేది ఆయన ఉన్నారు కాబట్టి. ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఉంటారు, రజనీకాంత్ ఉంటారు ఓన్లీ స్టైల్ వరకు, డ్యాన్స్లో చెప్పగలమని అంటే మిమ్మల్ని క్వశ్చన్ వేసినా కూడా చెప్పలేము. బాలకృష్ణ గారు ఉంటారు ఒక డైలాగ్ వరకు, డ్యాన్స్లో చెప్పగలమని అంటే అంతే. అంటే ఇక్కడ గ్లామరు ప్లస్ డ్యాన్సు ప్లస్ నటన అన్నీ కూడా మిక్స్ అవుతాయి కాబట్టి ఆయన ఎక్స్ట్రా అయ్యింది, అంతే. శంకర వరప్రసాద్ గారి చిరంజీవి గారి మూవీ వస్తుంది కదా, దాని నుంచి ఒక సాంగ్ వచ్చింది కదా. ఆ మూవీ టీజర్ చూసానా, చాలా మస్తుగా ఉంది, మామూలుగా లేదు. నేను చాలా బ్యాక్ వెళ్ళిపోయా. అప్పుడు ఎప్పుడో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ వచ్చింది కదా, అబ్బని తీని దెబ్బ ఆ టైంలో కనిపించింది. మరి మామూలు లేదు. మరి చిరంజీవి గారి గ్రేస్ ఇప్పుడు కూడా తగ్గలేదు అని చెప్పి అంటున్నారు. తగ్గే ప్రసక్తే లేదు, తగ్గించే టాలెంట్ ఎవరికి లేదు. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్. ఆయన లుక్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి, ఇప్పుడే కాదు ముందు ముందు కూడా అలాగే ఉంటాయి ఆయనకి. ఇది చాలా మంది డౌట్ పడుతున్నారు, చిరంజీవి గారు బయోపిక్ ఆయననే తీసేసుకుంటున్నారు అని చెప్పి, మీరేమంటారు? తప్పే ఉంది, ఆయన యంగ్లో ఉంటారు కాబట్టి ఆయన తీసుకోవచ్చు. బట్ దేవుడు ఆయనకి ఇచ్చిన వరం అన్నమాట అది. ఆ లుక్స్ గట్ట యంగ్ మంచిగా కనబడతారు. సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? మొన్న వచ్చింది సంక్రాంతికి ఏదో మూవీ వచ్చింది కదా, దానికి డబుల్ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే పైగా మెగాస్టార్, పైగా నయనతార గారు కూడా హీరోయిన్, పైగా టైమింగ్స్ కూడా మంచి బాస్ వదులుతుంటారు డైలాగ్స్ అవన్నీ. గ్రాఫిక్స్ అంటే సహజం అది, మరి దాన్ని బట్టి మరి మూవీ స్టోరీ బాగుంటే మాత్రం మూవీ హిట్ అయిపోతుంది. హరిహర వీరమల్లు అంటే విఎఫ్ఎక్స్ అంటే ఏమీ లేదు. అందులో ఏంటంటే మూవీ చాలా బాగుంది, ఒక హిందూ ధర్మం గురించి తీసిన మూవీ అన్నమాట. కానీ చాలా మంది ఏంటంటే అవతల వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే కొంచెం రాజకీయ ప్రకారంగా ఆ ప్రకారంగా ఆ సినిమా తొక్కరు తప్పించి అందులో ఏమీ లేదు. ఎవరు తొక్కేది మీకు తెలిసిందే కదా, మీకు తెలుసు నాకు తెలుసు. అంత సీన్లో ఎందుకంటే ఈయన పొలిటికల్ లేరు కదా, జస్ట్ మామూలుగా అంతే. దాన్ని బట్టి అంటే వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళు టార్గెట్ చేస్తారన్నమాట. డైరెక్టర్గా ఏం చేయలేరు అన్నమాట ఆయన్ని, బట్ ఈ విధంగా చేస్తారన్నమాట. బట్ సినిమా కూడా చాలా సూపర్ హిట్ అవుతుంది. సాంగ్ కూడా చాలా బాగుంది, అప్పుడు ఎప్పుడో అదే అప్పుడు టైప్లో ఉంది. స్టెప్స్ కూడా మరి ఎక్కడ తగ్గలేదు, మరి గురువు గారు ఒక మోడల్గా ఉంది. పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, ఆ సిచ్యువేషన్ బట్టి పెట్టొచ్చు. అన్న నమస్తే అన్న. సో రీసెంట్ గా చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో మన శివశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి ఒక సాంగ్ వచ్చింది కదా. సో అందులో చిరంజీవి గారు ఫుల్ యంగ్ లుక్ లో కనిపించారు. అది ఇప్పుడు బయట టాక్ ఎట్లా అంటే చిరంజీవి గారికి ఈ వయసులో కూడా ఈ విధంగా కుర్ర చేసేది అవసరమా, బాలకృష్ణ గారిని కానీ ఇంకా మిగతా హీరోల్ని చూసి నేర్చుకోండి అనే విధంగా ట్రోలింగ్ నడుస్తుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా ఇంట్రెస్ట్ అండి, అది చాలా ఇంట్రెస్ట్ అది. ఆ విషయంలో చెయ్యాలి, యూత్ అనేది చేసుకుంటూ ఉండాలి. యూత్కి చాలా అవసరం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్కి చాలా అవసరం. ఆ యంగ్ వయసులో చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఇంకా ఎన్నో సినిమాలు చేసుకుంటూ ఉండాలి. అంటే
అంటే ఈ విధంగా ట్రోలింగ్ చేయడం కరెక్టే అంటారు. అది కరెక్ట్గా రాంగ్, అది రాంగ్. అది బాలకృష్ణ గారిని కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద హీరోలను కానివ్వండి, రజనీకాంత్ గారిని కానివ్వండి, ఎంత పెద్ద పెద్ద హీరోలైన ఉన్నప్పటికీ కూడా అక్కడ డైరెక్టర్ అనేది ఏది చెప్తే అదే చేసుకోవాలి. అంతేగాని మన ఇష్టాసారంగా చేసింది అనేది కరెక్ట్ కాదు. ఫీల్డ్లో నేను కూడా చేసేటండి, విలన్గా చేస్తున్నా. నేను కూడా ఒక 10 మూవీస్ అలా చేస్తా ఉన్నా. ఇది అయితే కరెక్ట్ కాదు. ఈ విషయంలో అయితే కరెక్ట్ కాదు. ఆ విషయం చిరంజీవి గారి లుక్స్ మీకు ఎట్లా అనిపించింది? చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. మామూలుగా లేదు అసలు, ఈ వేరే లెవెల్. సంక్రాంతికి చూస్తాం కదా మనం, చాలా అన్న ఇప్పటి వరకు అనిల్ రాయపూడి గారి కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. సో మరి ఈ సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది కూడా ఫ్లాప్ కాదండి. సంక్రాంతి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కాకముందు ఇంతకు ముందు ఓ మూవీ వచ్చింది వెంకటేష్ గారిది, చాలా డూపర్ డూపీ హిట్. అయితే F2 కాదు, అది F2 కాదు, సంక్రాంతికి వచ్చింది కదా మూవీ. ఇప్పుడు కూడా సాంగ్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి. అవి అదే విధంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా ఉంటుంది కూడా మేము కోరుకుంటున్నాం. ఒక సాంగ్ అనేది కాదు, ప్రతి సాంగ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి మేము కోరుకుంటాం. సో అన్న ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నాయి ఎక్కువ అని చెప్తున్నారు. మరి హరిహర వీరమల్లు లాగా ఇది కూడా పోతుంది అని మాట్లాడుకుంటారు, మీరేమంటారు? లేదు సార్, అసలు అటువంటిది ఏమో ప్రాబ్లం ఉండదు. ఎందుకు అనుకోవాలి మనం, ఎందుకు అనుకోవాలి? తీసే డైరెక్టర్లు బట్టి నడుస్తూ ఉంటుంది మూవీ. దాంట్లో అయితే ఎంత ఉన్నా కానీ ఏ పవర్ఫుల్ ఆ పవర్ఫుల్ ఉంటుంది. అది కానీ మాక్సిమం చిరంజీవి గారు రీమేక్లతో ముందుకెళ్ళి చాలా ఫ్లాప్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్ ఫిలిమే చేస్తున్నారు అనిల్ రాపూడి గారితో. మరి సంక్రాంతికి హిట్ కొట్టే ఛాన్స్ ఉన్నాయి? అదే చెప్పారు కదా, సంక్రాంతికి పండగకి వస్తున్నాం అనేది. పండగకి కన్ఫర్మ్ వచ్చారు, వస్తారు, కన్ఫర్మ్ హిట్ కొడతారు. అది అంటే అన్ని ఫిలిమ్స్ చూసుకోండి, ఇప్పటిదాకా చేసిన అన్ని వరుస ఫ్లాప్లే, అన్ని ఒక మంచి పేరు తెచ్చిపెట్టి గాడ్ ఫాదర్ తప్ప. సో ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుందని మీ ఎక్స్పెక్ట్? అదే అనిల్ రావిపూడి గారు ఇది అంటే ఆయన ఒకటి అండ్ ఈయనది కూడా కొంచెం గ్యాప్ వచ్చేసాయి కాబట్టి కొంచెం చూసుకొని చేస్తున్నారు. బట్ మంచిగా ఉంటుంది. మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్ లేదు? హిట్టే. అనిల్ రావిపూడి గారు మార్క్ పడిందంటే అది కన్ఫర్మ్గా హిట్ అని మనం ఫిక్స్ అయిపోవాలి. ఆ ఎంటర్టైన్ ఫుల్గా ఫస్ట్ ఫ్యామిలీతో పోయి మనం ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలా ఉంటుంది పక్కా. వల్గారిటీ ఏముండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో. సో ట్రైలర్ లో చూసుకుంటే లైక్ లాయర్ లుక్ లో కనిపించారు కదా. సో దీంట్లో లైక్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? లేదు, అది ఒక ఫైట్ సీన్ కి సంబంధించింది. అది ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో బద్దలైపోతుంది. ఒక రేంజ్ లో ఉంటుంది ఆ సీన్ లో, బాగుంటుంది.